ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి అయింది, తేల్చేసినారు. ఏ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా అయింది? ఏ ప్రామాణిక ల్యాబ్ ద్వారా అయింది? అది ప్రామాణిక ల్యాబ్ చెప్పాలా? ఎవడెవడు బోర్డు పెట్టుకుని నాకు ల్యాబ్ ఉందని చెప్తే కుదరదు. ప్రామాణిక ల్యాబ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ ఉంది, ప్రామాణికమైన ల్యాబ్ అది. ఈ దేశంలో ల్యాబులు నమ్మలేకపోతే విదేశాల్లో ఉన్నాయి ప్రామాణికమైన ల్యాబులు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వాల జంతువుల కొవ్వుతో కలిసి అయిందని. జంతువుల కొవ్వు అంటే జంతువుల నుంచి వచ్చే పాలల్లో కొవ్వు ఉంటుంది, జంతువుల నుంచి వచ్చే నెయ్యిలో కొవ్వు ఉంటుంది. అది కాదు, డైరెక్ట్గా కొవ్వు కలిపారు వాళ్ళు అనేది. అది తేల్చాల్సింది ల్యాబ్, మీరు కాదు. 5 నిమిషాలు వీడియో పెట్టాం. ఆ పెట్టడానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది, ఈ సబ్జెక్టే నాకు ఉపయోగపడదు. భాష ద్వారా ఏమొచ్చినా అది ఫైనల్ కాదు, డైరెక్ట్గా ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకని దీన్ని మీరు అప్లై చేస్తే ఏమేం కనపడతాయి? మీ జీవితంలో భాష ద్వారా కొన్ని వందలు ఎట్టుంటారు మీరు, వందలు. మీరు ఇంటర్మీడియట్ అయినాక డాక్టర్ చేరితే బాగుంటుందని ఒక ఆయన అంటాడు, భాష బాగుంటుందో తెలియదు. ఇంకా మీరు ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అంటారు, భాష తెలియదు. వీడు మంచోడు పెళ్లి కొడుకు పనికి వస్తాడని భాష ద్వారా పెళ్ళిళ్ళు పేరేజ్ చెప్పాడు, ఇంకా తెలియదు వాడు మంచోడు కాదు, భాష. నేను చాలా మంచోని నిజాయితీ పరుడు, నాకు గొప్పడు భూమి మీద లేడని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, భాష. నువ్వేమైనా చెప్పు, భాష అది అక్కడ తేలదు. పొగ తాగుతున్నాడు ఇతను, పెళ్లి చేసుకుంటే నేను పొగ మాన్పిస్తాను అది ఒక అమ్మాయి, భాష. వాడు మాంతడో మాండో ఎవరికి తెలుసు. రిస్క్ తీసుకొని పెళ్లి చేసుకుంటే మునిగి వస్తాం. అట్లా ఎదవాళ్ళు చేసుకోవాకండి. పొగ తాగేటోడు ఎట్లా మానేస్తాడు, సారా తాగేటోడు ఎట్లా మానేస్తాడు. పైగా గవర్నమెంట్ వాళ్ళు తాగమని చెప్పినాక మంచి క్వాలిటీ సారా ఇస్తున్నారు, ఇప్పుడు తాగమని గాపుతారా? సారాయి తాగేటోడిని పొగ తాగేటోడిని మీరు మాన్పిస్తలేరు పెళ్లి చేసుకొని, రిస్క్ తీసుకోవాకండి. అది నేనంటే చెప్పే ఆ వాక్యం నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి నేను అక్కడికి వచ్చిన. మీరు భాష ద్వారా నింపినారు, దెబ్బతింటారు. భాష ద్వారా కూర్చోనన్నా ఏమి వచ్చినా, ఏ స్టేట్మెంట్ వచ్చినా వెంటనే తప్పు రైటు అనొద్దు. ఇది నా సూచన. సన్ బాబానైనా నేను ఎండలో నిలబెడితే ఆహారం తయారవుతుంది అనగానే ఎట్లయితుంది వై అనొద్దు, అవు కరెక్ట్ అవుతుంది అనొద్దు. మరి ఏం చేయాలా? ప్రయోగం చేయాలా, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళండి. ఏం చేయాలి? సన్ బాబాను పట్టుకొచ్చి ఎండలో కూర్చోబెడదాం, అరగంట కాపలాగాద్దాం ఏమి తినకుండా. తర్వాత రూమ్లో పంపిద్దాం, అక్కడ కూడా కాపలాగాద్దాం ఏమి తినకుండా. అట్లుగా 4-5 నెలలు కాపలాగాద్దాం. 4-5 నెలలు చాలు, సంవత్సరం అక్కర్లా. ఇందాక బాలయోగిని సంవత్సరం చూద్దామన్నా అక్కర్లేదు. 4-5 నెలలు ఏమీ తినకుండా ఉండేటట్టు చూద్దాం. రోజు 60 ఎండలో కూర్చోబెడదాం. 24 గంటలు కాపలాగాయాలి ఆయన్ని తినకుండా. అది ప్రత్యక్షం అంటే అది. ఇంద్రియాల ద్వారా నేరుగా తెలుసుకోవడం అంటే ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టేటప్పుడు చూస్తున్నాం, లోపల కూర్చోబెట్టేటప్పుడు చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం, నేరుగా తింటున్నాం లేదా చూస్తున్నాం, తినకుండా ఉండేటట్టు కాపలా కాస్తున్నాం. అతను 4-5 నెలలు తినకుండా ఉంటే ప్రూవ్ అయినట్టు, తినకుండా బతకొచ్చని. అప్పుడు మనము అతను తినకుండా ఎట్టు బతుకుతున్నాడో కనుక్కొని లోకానికంతా నేర్పిద్దాం, మళ్ళీ డబుల్ ప్రైజ్. అది మెథడ్. ఎవడు ఏది చెప్పినా వెంటనే తప్పనొద్దు, రైట్ అనొద్దు. ఈ స్టేట్మెంట్ రాసుకోండి, గుర్తుపెట్టుకుంది. ఎవరు ఏది చెప్పినా వెంటనే నీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే ఇది భాష, ఇది ఫైనల్ కాదు. అది రెండోది ఊహ. ఊహ ద్వారా కూడా తెలుస్తుంది. సాయంత్రం 5:30 గంటలకి నేను ట్రైన్ ఎక్కుతాను, అది నా ఊహ. 11:30కి నంద్యాల పోతుంది ట్రైన్, నా ఊహ. ఇప్పుడు నువ్వు అడిగావు ఎన్ని గంటలకు పోతావు గుంటూరు నుంచి అంటే 5:30 అన్న. ఓకే, ఎన్నింటికి చేరుతావు నంద్యాల అంటే 11:30 అన్న. ఇప్పుడు నువ్వు తిరిగి ఇంకో ప్రశ్న, ఖచ్చితంగా 5:30 గంటలకు నువ్వు రైలు ఎక్కుతావా? ఖచ్చితంగా అని మాట గలుపు. 11:30 కరెక్ట్గా నంద్యాల దిగుతావా అన్నావు.
చెప్పలేను. ఈ లోపల నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరుస్తాడు. ఇంకా 5:30 లేదు, 6:30 లేదు. ఇక్కడ 2-3 రోజులు పండుకోవాలా. బతుకుంటే పోతే శవాన్ని పంపిస్తారు మా ఊరికి. ఖచ్చితంగా ఎడ చెప్తావు? ఊహ ద్వారా వచ్చింది సరైనదని ఎప్పుడు చేస్తుంది? మళ్ళా ప్రత్యక్షమే. నేను 5:30కి రైలు ఎక్కినాకనే ఎక్కుతావని చెప్పాలా, నంద్యాలలో 11:30కి దిగినాకనే దిగుతావని చెప్పాలి. అప్పటిదాకా నేను కూడా చెప్పలేదు, నువ్వు కూడా చెప్పాలి. దానిలో నా ట్రైన్కి యాక్సిడెంట్ అయింది. నంద్యాల ఏం పోతావు? 40 అడుగులో పండుకుంటావు. ఏమర్థమైంది మీకు ఈ వివరంతో? ఊహ ద్వారా ఏమొచ్చినా ఫైనల్ కాదు. ఎక్కడ ఫైనల్ అవుతుంది? ప్రత్యక్షం ద్వారా. ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ప్రత్యక్షం ద్వారా మనిషికి జ్ఞానం ఎట్టొస్తా నేను మీకు బొమ్మేసి చూపిస్తాను. ప్రత్యక్షం అనేది ఎట్ట పని చేస్తుందని ఒకసారి తెలిపామా? ఇప్పుడు 4-5 పదాలు నీకు తెలియాల. వాటిని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇందాక నేను యూనివర్స్ గురించి చెప్పాను. యూనివర్స్ మొత్తంలో 2 ఉంటాయి. 1 పదార్థము, 2 శక్తి. ఇంకేముండవు ఈ 2 తప్ప. పదార్థ రూపాలు, శక్తి రూపాలే ఉండేది. ఈ భూమి మీద కూడా ఈ 2 ఉండేది. నువ్వేంది అన్నా పదార్థం అన్నా, నడుస్తున్నావన్నా శక్తి రూపం అన్నా, ఫ్యాన్ తిరుగుతుంది ఏ రూపం? శక్తి. మైక్ పని చేస్తుంది శక్తి రూపం, లైట్ వెలుగుతుంది శక్తి రూపం. ఇదేంటి? పదార్థ రూపం. ఈ వైర్ ఏంది? పదార్థ రూపం. ఈ చెక్క ఏంది? పదార్థ రూపం. మేము ఎల్లో దండేంది? పదార్థ రూపం. ఈ కళ్ళజోడేంది? పదార్థ రూపం. ఈ 2 తప్ప ఏమీ ఉండవు ఈ విశ్వములు. ఈ 2 కాక 3 నాకు చూపించండి, మీకు చేతనైతే చూద్దాం. ఉండవు 3వది. విశ్వమంతా 2 రూపాల్లోనే ఉంటుంది, పదార్థం, శక్తి. వాటికి వాస్తవాలు అని పేరుంది. వాస్తవం అనే మాట రాసుకో. వాస్తవం అని రాయి ఇక్కడ. వాస్తవం అంటే ఏంది? పదార్థ రూపం, శక్తి రూపం. విశ్వమంతా 2 ఉండేది, ఇంకేముండవు. స్థ అంటే సంస్కృతంలో ఉన్నది అని అర్థం. స్థ అంటే ఉన్నది. తటస్థ అన్నారనుకో, తట అంటే చెరువు, తటస్థ అంటే చెరువుడు ఉన్నాడని అర్థం. సంస్కృతంలో అర్థం అది. వాస్త స్థవము అంటే ఉన్నది. ఏది ఉన్నది? విశ్వమంతా 2. ఏంటా 2? పదార్థం, శక్తి. పదార్థం రూపాలు మారుతూ ఉంటుంది, మనం మార్చగలం. చెట్టు పదార్థం, నరికినం ముద్దు, కాలబెట్టినం బొగ్గు, ఇంకా కాలబెట్టినం నుసి కార్బన్ డైఆక్సైడ్. పదార్థం రూపాలు మార్చగలము, పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. ఆ సిద్ధాంతం పేరేంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్. ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం దాని పేరు. అది ప్రూవ్డ్, ఆల్రెడీ ప్రూవ్డ్. అది పదార్థాన్ని ఒక రూపంలోంచి మరో రూపంలోకి మార్చగలము, సృష్టించలేము, నాశనం చేయలేము. అది ఆ సిద్ధాంతం. శక్తి కూడా అంతే. శ్రీశైలం డ్యామ్ దగ్గర డ్యామ్ కట్టినాం. లోపల ఉన్న నీళ్ళకి స్థితిశక్తి వచ్చింది, లెవెల్ పెంచాం. కిందకి దొల్లిచ్చాం, గతిశక్తి అయింది. టర్బైన్కి తగిలిచ్చాం, టర్బైన్ తిరిగింది, చలనశక్తి అయింది. అక్కడ నుంచి విద్యుత్ శక్తి వచ్చింది. తీగల ద్వారా పట్టుకొచ్చినాం ఇక్కడికి. లైట్కి తగిలిచ్చినాం, కాంతి శక్తి అయింది. ఫ్యాన్కి తగిలిచ్చినాం, మళ్ళీ చలనశక్తి అయింది. ట్రైన్లో ఉండే తీగలకు తగిలిచ్చినాం, మళ్ళీ చలనశక్తి అయింది. దాని లోపల లైట్ వెలిగింది, మళ్ళీ కాంతి శక్తి అయింది. దాని లోపల ఫ్యాన్ తిరిగింది, దాని లోపల ఏసీ. శక్తి రూపాలు మారుతుంది, ఒక రూపంలోంచి ఒక రూపంలోకి. ఈ విశ్వంలో పదార్థము, శక్తి మారుతూ ఉంటుంది, ఒక రూపంలోంచి ఒక రూపంలోకి. సృష్టించబడదు, నాశనం కాదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, రూపాలు మార్చగలము. పదార్థము, శక్తి 2 ఒకటే. మనకి 2 రూపాల్లో కనపడుతుంది అంతే. ఇది ఎవరు ప్రూవ్ చేశారు? ఐన్స్టీన్ 1905. ఎన్నేళ్ళని ప్రూవ్ చేసి? 120 ఏళ్ళు. ఆ సిద్ధాంతం ఆధారంగా అనుభవం తయారైంది. హిరోషిమా, నాగసాకి మీద వేసిన బాంబులు
ఇంత పదార్థం మాయమైంది, ఒక నగరం లేచిపోయింది. ఒక నగరంలో 70,000 మంది క్షణములు మాడి మెసిపోయినారు. అంత ఎనర్జీ పదార్థాన్ని శక్తిగా మారిస్తే అంత శక్తి వస్తుంది. ఇంత మాయమైతే కృష్ణాబెలం అనే చోట పదార్థం సంకోచిస్తుంది. అట్లా సంకోచిస్తే ఈ భూమిలో ఉన్న పదార్థం మొత్తం సంకోచానికి గురైతే 1 సెంటీమీటర్ సైజులో పట్టేంత పదార్థంగా మారిపోద్ది భూమి మీద ఉండేది మొత్తం. విచిత్రం కూడా తింటే మీరు చదవాలి పుస్తకాలు. మీరు ఎంతకాలం దిక్కుమాల టీవీ సీరియల్ చూసుకుంటూ బతుకుతారు? ఇట్లాంటి మంచి పుస్తకాలు చదవకుండా. ఇవన్నీ నిరూపించబడ్డవి, ఆల్రెడీ ప్రూవ్ అయినాయి. ఇప్పుడేం ప్రశ్నించాల్సిన పని ఏం లేదు. పదార్థం శక్తి ఉన్నదాని యొక్క స్థవము అనే దాని యొక్క 2 వ్యక్తీకరణలు, ఒకటి పదార్థం, ఒకటి శక్తి, 2 ఒకటి. పదార్థాన్ని శక్తిగా మారడం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం 1945లో. హిరోషిమా మీద ఒక బాంబు వేసినాం, నాగసాకి మీద ఒక బాంబు వేసినాం, పదార్థం శక్తిగా మారడం చూసినాం మనం. విశ్వాంతరాలలో కృష్ణబిలాల దగ్గర శక్తి పదార్థంగా మారడం కూడా చూసాం. అది ఇంకా మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. అక్కడైతే ఉంది ప్రతిపాదన. సో మొదటిది వాస్తవం. వాస్తవం నుంచి మన మెదడుకి సమాచారం ఇంద్రియాల ద్వారా జరుగుతుంది. ఇంద్రియాల పేర్లు చెప్పండి. జ్ఞానేంద్రియాలు: కన్నం, చెవి, నోరు అనకూడదు, నాలుక అనాల. నోరు చాలా పనులు చేస్తాయి. టచ్, చర్మం. ఇంకొకటి మిగిలిపోయింది, ముక్కు. కంటి ద్వారా చూడడం, చెవి ద్వారా వినడం, ముక్కు ద్వారా వాసన చూడడం, నాలుక ద్వారా రుచి చూడడం, రుచి చూడడం, వాసన చూడడం, కంటితో చూడడం. ఈ ఇంద్రియాలు పనిచేసేదాన్ని చూడడం అంటాం. అందుకని చెవి ద్వారా వినడం, దాన్ని కూడా చూడడం అని అంటాం. ఆ లెవెల్లో ఇంద్రియాల ద్వారా చూస్తాం దేన్ని? వాస్తవాన్ని. చూస్తే ఏమవుతుంది? ఈ ఇంద్రియం ఈ సమాచారాన్ని మెదడులు చేరుస్తుంది. ఏ ఇంద్రియం ద్వారా వచ్చిన సమాచారం మెదడులు ఎక్కడ చేరుతుందో కూడా లెక్కేస్తున్నారు ఆల్రెడీ. దృష్టి ద్వారా వెళ్ళినటువంటిది మెదడుల వెనక భాగం, ఏరియా 17, 18, 19 అంటారు దాన్ని. ఇది మెదడు, ఇది వెనక భాగం 17, 18, 19. దృష్టి ద్వారా వచ్చేది ఇక్కడికి చేరుతుంది. చెవి ద్వారా వచ్చేది ఇక్కడ చేరుతుంది, 22, 23 ఆ నంబరు. చర్మం ద్వారా పోయేది ఇక్కడ చేరుతుంది, ఏరియా 3 దాని పేరు. మ్యాపింగ్ చేసేసినారు ఆల్రెడీ, ఏది ఎక్కడ చేరుతుందో కూడా లెక్కేశారు. చర్మం ద్వారా చేరే దాంట్లో బొట్టన వేలు ద్వారా చేరేది ఆ ఏరియా 3లో సగం. అది అంత స్పేస్ దానికి ఉంది. ఈ బొట్టన వేలు కదిలించే ఒక కండరం ఉంది ఇక్కడ, దీని పేరు అపోనెన్స్ కండరం. అపోనెన్స్ అంటే మిగతా వేళ్ళకి అడ్డం వస్తుంది ఏళ్ళు ఇట్లా. ఆ ఒక్క కండరానికి 1 ఇంచు సైజు కేటాయించబడదు మెదడులో. మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ ఆ ఒక్క మజిల్. ఈ మజిల్ నుంచి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంత ఏరియాలో ఉంటుంది. మొత్తం మానవ జాతిని జంతువుల నుంచి విడదీసింది ఒక్కటే. నంబర్ 1 అది. నంబర్ 2 స్వరపేటిక. మనం మాట్లాడగలం, జంతువులు మాట్లాడలేవు మనలాగా. నంబర్ 3 నిటారుగా నిలబడ్డం. 3 చేంజెస్ పరిణామంలో వచ్చినాయి. ఈ 3 చేంజెస్ అనేవి అత్యంత కీలకం మానవ జాతి పుట్టడానికి. కాబట్టి వాస్తవం నుంచి ఇక్కడ ఇంద్రియాలు రాయి. ఇంద్రియాలు 3 పేర్లు రాయి. ఇంకా మెదడును కొట్టి కన్ను, చెవి, ఇన్ దట్ ఆర్డర్. చర్మం,
ముక్కు, నాలుక, వీటిల్లో ఎక్కువ సమాచారం కంటి ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ సమాచారం చెవి ద్వారా వెళ్తుంది. కంటి ద్వారా ఏమేమి తెలుస్తాయి మనకి? వస్తువు మీద కాంతి పడి అది రిఫ్లెక్ట్ అయితే మనకు తెలుస్తుంది. కాంతి పడకపోతే తెలియదు. కాంతి రిఫ్లెక్ట్ కాకపోయినా తెలియదు. కాంతి పడాలా, వెనక్కి రావాలా. వస్తువు యొక్క ఆకారం, సైజు, రంగు, ఎంత దూరం ఉంది, కదులుతుందా లేదా, ఆ వస్తువుకి ఇతర వస్తువు సంబంధం ఇవన్నీ తెలుస్తాయి కంటి ద్వారా. చెవి ద్వారా స్వరం యొక్క స్థాయి, అది నాయిసా, మెలుడినా, ఇవన్నీ చెవి ద్వారా తెలుస్తాయి. చర్మం ద్వారా స్పర్శ, నొప్పి, వేడిమి, చల్లదనము, ఒత్తిడి, అవి తెలుస్తాయి. ఇవన్నీ మీరు పుస్తకాలు చదువుకునే పాఠాల్లో, నేనే కొత్త ఏం చెప్పటంలా, కరెక్టేనా? అన్నీ మీరు చదివినవే. ఎట్టు ఉపయోగపడతాయి నేను చెప్తున్నా మీకు. వీటి ద్వారా 5 ఇంద్రియాల ద్వారా మెదడుకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడికి వస్తుంది సమాచారం మెదడులోకి. ఫస్ట్ ఈ కేంద్రాల దగ్గరికి వస్తుంది. ఈ కేంద్రాల దగ్గరికి వచ్చిన సమాచారం ఇక్కడికి చేరుతుంది. దీన్ని జ్ఞాపక శక్తి కేంద్రం అంటారు. ప్రీఫ్రాంటల్ లోబ్ దాని పేరు. అక్కడికి చేరుతుంది. అక్కడికి చేరినప్పుడు దాన్ని జ్ఞానం అంటారు. అది జ్ఞానం అనే మాటకు అర్థం. వాస్తవాల నుంచి ఇంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం చేరితే ఏదో తెలిసింది అనిపిస్తుంది మనకి. అనిపించింది దాని పేరు జ్ఞానం. అది మనకి సీక్వెన్స్ పూర్తయింది. జ్ఞానం అంటే ఏమి అంటే డెఫినేషన్ రాసుకోండి క్లియర్గా. వాస్తవాల నుంచి జ్ఞానం అనగా డెఫినేషన్, వాస్తవాల నుంచి ఒక పేజీకి రాయి, 2వ పేజీ ఖాళీ పెట్టుకో. వాస్తవాల నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకి సమాచారం చేరుతుంది. ఆ వాక్యం పూర్తి. వాస్తవాల నుంచి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం చేరుతుంది. అలా చేరాక ఏదో తెలిసింది అనిపిస్తుంది. ఏదో తెలిసింది అనిపిస్తుంది. ఆ అనిపించే దాని పేరు జ్ఞానం. రైట్? ఇప్పుడు నెక్స్ట్ వాక్యం ఏంటంటే, ఆ తెలిసింది అనిపించే ఆ జ్ఞానం 2 రకాలు. జ్ఞానం 2 రకాలు. ఒకటి సరైన జ్ఞానం. జ్ఞానం అనే మాట రాసి ఇక్కడ రాయి. జ్ఞానం అనే మాట ఇక్కడ రాయి. ఇక్కడ గీత కొట్టి రాయి. జ్ఞానం అని రాసి 2 యారోలు వేసి సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం 2 మాటలు రాయండి. సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం. సరైన జ్ఞానానికి మరో పేరు సత్యం. తప్పు జ్ఞానానికి మరో పేరు అసత్యం. అక్కడే రాయి. సత్యం అంటే జ్ఞానములో భాగం. సత్యం ఎక్కడుంటుందని అడిగాడానికి ఎవడన్నా ఇక్కడ ఉంటుందని చెప్పాలా, ఇక్కడ ఉంటుందని చెప్పకూడదు. ఇక్కడ ఉండేదాని పేరు ఏం పేరు? పదార్థం, వాస్తవం. బయట ఉండేదాని పేరు వాస్తవం. సత్యం అంటే జ్ఞానంలో భాగం, మెదడులో ఉంటుంది, బయట ఉండదు. అది వాస్తవం నుంచి ఇంద్రియాల ద్వారా వస్తుందన్నాం. వాస్తవం ఎలా ఉంటే అలానే ఏం తేడా లేకుండా మెదడులో ముద్రపడితే దాని పేరు సత్యం. వాస్తవం ఎలా ఉందో అలా కాకుండా వేరేగా ముద్రపడితే దాని పేరు అసత్యం. నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, నీకు ఈజీగా అర్థమవుతుంది. నువ్వు ట్రైన్లో కూర్చున్నావు.
నీ ట్రైన్ కదిలింది, వాస్తవం ఏంటి ఇక్కడ? నీ ట్రైన్ కదిలింది అనేది వాస్తవం. పక్క ట్రైన్ కదిలినట్టు అనిపిస్తుంది. పక్క ట్రైన్ కదిలినట్టు అనిపించేది అసత్యం. అది కదల్లా, కదిలింది నీ ట్రైన్. ఒకసారి రివర్స్, స్టేషన్లో ఉంటాం, పక్క ట్రైన్ కదిలింది, అదే మన రైలు కదిలింది అనుకుంటావు గబగబా. మన రైలు కదల్లా, పక్క ట్రైన్ కదిలింది. నువ్వు మన ట్రైన్ కదిలింది అనుకున్నావు, అసత్యం. భ్రమ అంటారు దానికి. ఇంకో పేరు తప్పు జ్ఞానం, లేదా అసత్యం, లేదా భ్రమ. ఎండాకాలంలో తారు రోడ్డు మీద నడుస్తున్నావు, రోడ్డు మీద నీళ్ళు కనపడతాయి. ఏం దాని పేరు? ఎండమావి. అలా నీళ్ళు లేవు, నీకు ఉన్నట్టు అనిపించింది. ఎండమావిలో నీళ్ళు లేవు, ఉన్నట్టు అనిపించింది, అది అసత్యం. నదిలోకి వెళ్ళావు, నీళ్ళు తీసుకొని తాగిన, దప్పికి తీరింది, నదిలో నీళ్లు ఉన్నాయి, సత్యం. ఇట్లాంటి ఉదాహరణలు మీ నోట్స్లో రాసుకోవాలి. నేను కొన్ని చెప్పే ఎగ్జాంపుల్. సముద్రం ఉంటూ నిలబడ్డావు ఉదయమే, ఎర్రటి బింబం సూర్యుడు సముద్రంలోంచి లేచేస్తున్నాడు. ఏమనిపించింది నీకు? సముద్రంలోంచి సూర్యుడు లేచేస్తున్నాడు అనిపించింది. యాక్చువల్గా ఏం జరుగుతుందా? ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఇక్కడ భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, అది నీకు కనపడదు. సూర్యుడు లేచి వచ్చినట్టు కనపడుతుంది, అసత్యం అది. ఇంకా కావాలని ఎగ్జాంపుల్స్? ఓ స్ట్రైట్గా ఉండే స్కేల్ తీసుకో, బీకర్లో నీళ్లు పోయి దాంట్లో ముంచు, నీళ్లు గాలి గెలిసే దగ్గర వంగినట్టు కనపడుతుంది. వంగలేది కనపడుతుంది. స్కేల్ వంగిందా అన్న? స్కేల్ వంగింది అంటే అసత్యం అవుతుంది. స్కేల్ వంగినట్టు కనపడుతుందా లేదా అన్న? కనపడుతుంది ఎవరికైనా. వంగినట్టు కనపడుతుంది అనేది సత్యం, వంగింది అనేది అసత్యం. అది తేడా. అరే ఇదేంది ఎంత చిక్కుగా చెప్తున్నారు, ఎంత సటిల్గా అంటే? నాలెడ్జ్ ఎట్లొస్తుందమ్మా కష్టపడకపోతే? జ్ఞానం ఎట్లొస్తుంది మనిషికి? ఎవరినైనా ఎదుర్కొనే దమ్ము నీకు ఎట్లొస్తుంది? నీకు సబ్జెక్టు తెలిస్తే వస్తుంది, సబ్జెక్టు తెలియకపోతే రాదు నీకు. లేకపోతే ఫాలో అని అవుతావు, ఎవడోడికి అనుయాయుడిగా మారుతూ జై కొడతా ఉంటావు నీ బతుకంతా. ఇప్పుడు జై కొడుతున్నారు కదా అభిమానులందరూ, చొక్కాలు దించుకుంటున్నారు కదా, వాళ్ళు ఎదవ బొమ్మలకి పాలన్నీ పోస్తున్నారు కదా మనుషులు దాక్కుండా. ఇట్లా ఎదవలందరూ తయారవుతారు జ్ఞానం లేకపోతే. మీరు అట్లా ఎదవల సంతంలో జారగాకండి. ఇప్పటికి ఆల్రెడీ మన అమ్మనాన్న సంతంలో చేరినారు, మీరు కూడా జారగాకండి. ఈ పొద్దున్న మీ పిల్లల్ని జార్చకూడదు ఆ సంతలో. అందుకని మీరు నేర్చుకోవాలి. ఏం కష్టమేముంది ఇక్కడ తెలుసుకోవడానికి? ఉన్నది ఉన్నట్టు పడితే సత్యం, ఉన్నది ఒకటే ఇంకో రకంగా పడితే అసత్యం. ఇంకో రకంగా పడే కొన్ని చూపించా. ఎన్నాళ్ళు రాత్రి తిరుగుతా ఉన్నావు, నీ వెంటనే చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడు వస్తున్నాడా? నువ్వు నడుస్తున్నావా? బస్సు ఎక్కి పోతున్నావు, పక్కనే ఉండే వస్తువులు వెనక్కి పరిగెత్తా ఉన్నాయి, దూరంగా ఉండి నీతో పరిగెత్తున్నాయి. అవి పరిగెత్తున్నాయి, నువ్వు పరిగెత్తున్నావా? ఓకే, ఇట్లాంటి ఎన్నైనా చెప్పచ్చు. మీరు నిజంగా ఈ సబ్జెక్టులో నిష్ణాతులు కావాలి అంటే చిన్న ఎక్సర్సైజ్ మీరు ఇంటి దగ్గర చేయాలి. ఇట్లాంటి ఇంకా ఎన్ని ఉన్నాయని రాయాల. మీ నోట్స్లు ఖాళీ పెట్టుకున్నందుకు ఒక 10-20 రాయగలిగారు అనుకో, విద్యలో మీరు నెంబర్ 1 అవుతారు. ఈ విద్య అంత పవర్ఫుల్ విద్య, అందుకని ఈరోజు మీకు కేటాయించుకొని వచ్చి అంత పవర్ఫుల్ విద్య కాబట్టి. ఇప్పుడు సత్యం యొక్క క్యారెక్టర్ చెప్తాను, దాని చుట్టూ కొన్ని కథలు కూడా చెప్తా నేను. సత్యం సార్వత్రికం, ఆ వాక్యం రాసుకో. సత్యం సార్వత్రికం. సార్వత్రికం అంటే సర్వ, త్రై. త్రై అంటే 3, సర్వ అంటే 3కి వర్తిస్తుంది. ఏందా 3 అంటే? సత్యం అనే జ్ఞానం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటుంది, తిరుగులేదు దానికి. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనం సత్యాల ఆధారంగానే అన్ని వస్తువులు వాడుకోగలుగుతున్నాం. ఈ మైక్ సత్యం ఆధారంగా వాడుతున్నా, ఈ సెల్ ఫోన్ సత్యం ఆధారంగా వాడుతున్నా, ఈ ప్లాస్టిక్ బాటిల్ సత్యం ఆధారంగా, నీ బట్టలు, నీ
మీ మెడలో ఉండే దండలు, మీ కళ్ళజోడు, మీ వాచులు, మీ చేతులు కట్టుకున్న దారాలు, ఎవ్రీథింగ్ సత్యం ఆధారంగానే నువ్వు వాడుకుంటున్నావు. ఎవరికైనా అట్లే ఉంటుంది, ఎక్కడైనా అట్లే ఉంటుంది, ఎప్పుడైనా అట్లే ఉంటుంది కాబట్టి వాడుకోగలిగావు, లేకపోతే వాడుకోలేము. నాకో రకంగా నీకో రకంగా ఉంటే ఎట్లా వాడతాం? ఇక్కడో రకంగా మా ఊళ్ళో రకంగా ఉంటే ఎట్లా వాడతాం? ఇవాళ ఒక రకంగా రేపో రకంగా ఉంటే ఎట్లా వాడతావు దాన్ని? కాబట్టి సత్యం సార్వత్రికం. పక్కన ఇంకొక మాట రాస్తారు మన పూర్వీకులు, నేను కనిపెట్టింది కాదు ఇది, మీరు అనుకున్నారు ఎట్లా? మన పూర్వీకులు 2000 ఏళ్ళ నాడు కనిపెట్టారు ఇప్పుడు చెప్పిన మాటలు. 2000 ఏళ్ళ నాడు మన వాళ్ళకి తెలిసినవి కొన్ని మనకి ఇప్పటికి కూడా తెలియదంటే ఏం చేయాలి? మనం చాలా దూరం ఉన్నాం. వాళ్ళు ఇంకో వాక్యం ఏం చెప్పారంటే, సత్యం త్రికాల అబాధితం, కాలాన్ని బట్టి మారదని గట్టిగా చెప్పారు. కాలాన్ని బట్టి మారదు అంటే అది నిన్న ఇట్లే ఉంది, ఇవాళ ఇట్లే ఉంది, రేపు కూడా ఇట్లే ఉంటుంది. మంచినీళ్ళు తాగితే దప్పిక తీరుతుంది అన్న, నిన్న దప్పిక తీరింది, ఇవాళ తీరుతుంది, రేపు కూడా తీరుతుంది, డౌట్ లేదు. ఇందులో కానీ విషయం కలిపితే చస్తారా అన్న, నిన్న చస్తారు, ఇవాళ చస్తారు, రేపు కూడా చస్తారు. విషయంగానే కలిపితే ఎవరైనా చేస్తారు, ఏ ఊళ్ళైనా చేస్తారు, డౌటే లేదు. గడ్డి మందు ఉంది, గడ్డి మందు తాగితే ఇప్పటికి 4 లక్షల మంది చచ్చిపోయారు రైతులు మన దేశంలో, ఎవరైనా చేస్తారు. ఆ మందు తీసుకెళ్ళి కల్తీ మందులు సప్లై చేసేవాడికి తాగితే ఆడు చేస్తాడు. ఆ మందు తీసుకెళ్ళి జనానందరినీ దోపిడీ చేసుకుని కార్పొరేటర్లు తాగితే ఆడు చేస్తాడు. కాబట్టి కుదరడాల మనకి, లేకపోతే నేనే తాపిద్దును ఈ కొడుకులందరికీ. ఎవడేం చేస్తాడు? కత్తి తీసుకొని పొడిస్తే గాయమైన దగ్గర రక్తం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఏ రోజు పొడిచినా వస్తుంది. ఇట్లాంటి ఎన్ని చెప్పచ్చు మీరు ఉదాహరణలు? 100. ఈరోజు మనం బతకడానికి ఎన్ని వస్తువులు వాడుకుంటున్నాం? అసలు మీ ఒంటి మీద లెక్కేస్తే ఎన్ని వస్తువులు ఉన్నాయి? 100. అన్నిటిలో సత్యాలే ఉన్నాయి, తిరుగులేదు. సత్యం అంత పవర్ఫుల్ కాబట్టి మానవ జాతి ఇక్కడ దాకా ప్రయాణం చేయగలిగింది. దీనికి ఉదాహరణ చెప్తా విను, కూర్చోమ్మా. సత్యం చేతిలో ఉన్నవాడే భవిష్యత్తు చెప్పగలడని నేను స్టేట్మెంట్ ఇస్తా ఇప్పుడు. సత్యం ఆధారంగా ఇంకెవడు చెప్పలేడు. ఒక హస్తసాముద్రికుడు, ఎవరతను? హస్తసాముద్రికుడు అంటే ఎవరు? చేయి చూసి, గీతలు చూసి, ఉద్యోగం ఉందా లేదా, పెళ్ళి అయిందా లేదా, పిల్లలు ఎంతమంది పడతారు, గీతలు చూసి చెప్తారు. ఆ బ్యాచ్ అన్నమాట హస్తసాముద్రికుడు అంటే. 1968 మీరెవరు పుట్టల, నేను మెడికల్ కాలేజీలో చేరిన సంవత్సరం. ఆ సంవత్సరం నా జేబులో 1500 రూపాయలు ఉన్నాయి. స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు, జేబులో పెట్టుకొని ఉన్నా. పెద్ద పార్క్ అనే పార్క్ పక్కన మీనాక్షి లాడ్జ్ అని ఉంది. ఆ లాడ్జ్ ముందు హస్తం బొమ్మ పెట్టింది, పెద్ద బోర్డు. సిద్ధాంతి, పూర్ణ సిద్ధాంతి 101 నంబర్ రూమ్లో ఉన్నాడు, చేయి చూసి అన్నీ చెప్తాడన్నారు, రాసి ఉంది అక్కడ. మేము 4 పోయినాం లోపలికి. మీరేనా సార్ పూర్ణ సిద్ధాంతి అన్నాడు. అవును నేనే అన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏమేమి జరుగుతుంది చెప్తారట కదా, రాసింది మీరు. అవు చెప్తా అన్నాడు. అంటే చేయి చూసి చెప్తారా అన్న. అవు చూసి చెప్తావా అన్నాడు. చేయి చూసి చెప్తారా, చేతి ముద్ర చూసి కూడా చెప్తారా అని అడిగినాం. నేను ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. ఏమనుకోవటం లేదన్నా, నేను చాలా గొప్పవాడిని, పెద్ద వాళ్ళకి, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి కూడా చెప్పొచ్చిన హస్త సాముద్రికం ఒక్కడి తప్పుపోకుండా మొత్తం తేలిపోద్ది అన్నాడు. ముద్ర చూసి కూడా చెప్తా అన్నాడు. మా జేబులో 10 ఉన్నాయి, ముందే వేసుకొని వచ్చిన ముద్రలు. 10టికి నెంబర్లు వేసిన, పేర్లన్నీ రాసుకున్నా. 10 ఆయన ముందు పరిచా. ఒక్కో చేయికి ఎంత సార్ అన్నాం. అప్పట్లో 10 రూపాయలు అన్నాడు. 3 భోజనాలంతా 3 రూపాయలు భోజనం. అప్పుడు 10 × 10 చేతులు 100 పెట్టా. మేము కూర్చున్నాం. 2 ప్రశ్నలు చెప్పండి సార్ ఈ చేతుల గురించి అన్న. ఏంటన్నాడు. ఆడవాళ్ళ చేతులు ఇవి, మగవాళ్ళ చేతులు ఇవి, పెళ్ళి ఎవరికైంది ఎవరికి, ఇంతే, ఇంకేం అక్కర్లేదన్న.
చెప్పగలడా? చెప్పలేడా? 5 నిమిషాలు టైం ఇచ్చిన ఇక్కడ చూస్తుడు ఇట్లంటాడు, మేమేమంటాడు కానీ చెప్పటంలా. అప్పుడు ఏం చేసినానంటే పెన్ను చూపించాను. ఇది పెన్ను సార్, ఈ పెన్ను నిర్మాణంలో సత్యం ఉంది. ఈ పెన్నుతో ఒకటి అడుగుతా, జరగబోయి చెప్పాలి. ఒకటే 100 రూపాయలు ఇచ్చిపోతా అన్న. నేనేమడిగినానంటే, ఈ పెన్నుతో నా చర్మం మీద ఇట్లా కుచ్చుకోనా కరెక్ట్గా చెప్పాను. చెప్పగలరా? చెప్పలేడు? చెప్పలా? కుచ్చుకుంటా అన్నాడు అనుకో, మడిసి జేబులో పెట్టుకో. కుచ్చుకోమన్నాడు అనుకో, కుచ్చుకుంటా. ఇదివరకు మేము పొరపాటున ఏం చేసినామంటే, కత్తితో పొడుస్తున్నా పొడవనా అని అడిగినాం. అది డేంజర్. పొడవ అన్నాడు అనుకో, పొడవాలి, నేను పొడిస్తే కేసు అవుతుంది. పెన్నుతో గొడవలేదు, పెన్నుతో గుచ్చుకోనా. అతను చెప్పలేడు. అప్పుడు నేనేం చెప్పినంటే, రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఏం జరుగుతుందో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఇప్పుడు కాగితం మీద రాస్తా, సీల్ చేసి పెడతా మేనేజర్ దగ్గర. రేపు 10 గంటల 10 నిమిషాలకు సీల్ తెరిచి చూద్దాం, ఎగ్జాక్ట్గా అక్కడ ఏం రాసిందో జరుగుద్ది ఇక్కడ అన్న. ఆడు చెప్పలేడు, నేను చెప్తా అన్న. నేను కాగితం మీద రాశా ఒక విషయం, సీల్ చేసిన మేనేజర్ దగ్గర పెట్టాం. ఆ బీరువాకి ఆ సిద్ధాంత తాళం, నేను తాళం వేసుకుని పోయాను. ఒకరితో తెరవడం కుదరదు, అందులో మార్చడానికి వేరే అవకాశం లేదు. 10 గంటలకల్లా మా బ్యాచ్ అంతా వచ్చింది. మా సుబ్రహ్మణ్యం కూడా పట్టుకెళ్ళాం మా సార్ని. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకి సుబ్రహ్మణ్యం గారి చేతిలో కనకన మండే నిప్పుకెనికి పెట్టా, కాలుతున్న బొగ్గు. అమ్మా నొప్పిని కిందేశాడు. ఇప్పుడు ఆ కాగితం తెరిచి చూసాం. 10 గంటల 10 నిమిషాలకు సుబ్రహ్మణ్యం గారి చేతిలో నిప్పుకెనికి పెడితే కాలుతుందని రాసింది. ఈ ఒక్క కథ మీకు తెలిస్తే చాలు, ఈ లోకములో ఉన్న దొంగలందరినీ ఎదుర్కోవచ్చు మీరు మొత్తాన్ని. మేము అటు ఎదుర్కొన్నాం. మీకు డౌటా? ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, జ్యోతిష్కుడు, పూర్ణచంద్రరావు పేరు, పూర్ణమోహన్. శశిమౌళి నింకతను పాలకొల్లు ఉన్నాడు. నాకు ఒకసారి ఫోన్ వచ్చింది ఊరాయంతో, ఓపెన్గా పేరు చెప్తున్నా, పూర్ణమోహన్ అని. దమ్ముంటే ఎదుర్కోమని ఇప్పుడైనా నాకు ఎదుర్కోలేరు నన్ను. నా దగ్గర అంత బలం ఉంది, సత్యమే నా బలం. నేను జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు అన్నాడు, రైట్ అన్న. జ్యోతిష్యం సరైందని ప్రూవ్ చేస్తే, సత్యమని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తానన్నా, నువ్వు ఇస్తావా అన్నాడు. ఇస్తాను. నా దగ్గర 5 కోట్లు కూడా లేవు, నేను కోట్లు కూడా వాడను. ఇస్తానన్నా, ఇచ్చేది నేను కాదు. జన విజ్ఞాన వేదిక 5 లక్షలు ఇస్తుంది. కొలంబోలో ఏటి కోవూరులో ఆయన అప్పుడు 1 లక్ష పెడితే ఇప్పుడు 20 లక్షలు అయింది. అదొకటి. జేమ్స్ ర్యాండ్ అని అమెరికాలో ఇంకొక అతను ఉన్నాడు, వాడు 5 కోట్లు ఇస్తా అన్నాడు రూపాయలు. మొత్తం ఇప్పిస్తా అన్నా. వీళ్ళిద్దరు నాతో ఫోన్ చేసినారు, శశిమౌళి, పూర్ణమోహన్, గుంటూరు, పాల్కొల్లు. నిరూపించడం అనగా ఏమి అనేది ఇద్దరు కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అది మాట్లాడుకుందాం రా అంటే, మేము ప్రకృతి ఆశ్రమంలో రాజుగారు ఉన్నారు కదా, ఆయన ఆశ్రమంలో రూములో కూర్చొని వాళ్ళు ఒక 4, మేము ఒక 4 కూర్చొని నిరూపించడం అనగా ఏమి అని మాట్లాడుకున్నాం. ఏమి అని ఇద్దరికి అంగీకారం వచ్చింది తెలుసా. మేము మీకు ఏమి డేటా ఇవ్వాలా మనుషుల గురించి, నువ్వేం చెప్తావు అని మాట్లాడుకున్నాం. మేము పుట్టిన తేదీ చెప్పాలా, పుట్టిన ప్లేస్ చెప్పాలా, పుట్టిన టైం చెప్పాలా, మేము ఈ 3 చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ గ్రంథాలను సంప్రదించి రకరకాల లెక్కలు వేసుకొని మేము 64 అంశాలు చెప్తామన్నారు. ఊరినిమ్మ 64 అయితే మేము ఇక్కడ పరిశీలించాలి, తగ్గించమంటే 13కి దించాం. ఏంటంటే తెలుసా, 13 మేము ఇచ్చే పేరు చెప్పం, ఏం చెప్పం, పుట్టిన తేదీ ఇస్తాం, ప్లేస్ ఇస్తాం, టైం ఇస్తాం, అంతే. ఆడో మగో చెప్పాలా.
ఆ మనిషి. పెళ్ళైందిలే చెప్పాల, పెళ్ళి విఫలమైందా అట్లే కొనసాగుతున్నారు చెప్పాల, రెండో పెళ్లి చేసుకున్నారో చెప్పాలి, పిల్లలు పుడితే ఎంతమంది పిల్లల్లో చెప్పాలి, వాళ్ళు పురుషులు స్త్రీలు చెప్పాలి, వాళ్ళ వయసులు చెప్పాలి, యాక్సిడెంట్లు అయితే చెప్పాలి, డేట్తో సహా చెప్పాలి, ఇల్లుందలే చెప్పాలా, కారు ఉందలే చెప్పాలి, మొత్తం 13. మేము ఇంకోటి అడిగాం, చచ్చిపోయినారు లేదు కూడా చెప్పాలని అడిగాం. అది మేము చెప్పమన్నారు. ఎట్ట కుదురుతుంది? మేము ఇచ్చే లిస్టు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారన్నాం. మేము చచ్చిపోయినారు చెప్పడానికి నీకేంది బాధ అన్నాం. చెప్తాంలే అన్నారు. నెల టైం అడిగారు. మేము 19 పేర్లు ఇచ్చినాం, 19 మంది వివరాలు ఇచ్చినాం. నా దగ్గర ఇంకా ఉన్నాయి. ఇచ్చేది కాకుండా మేము బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకున్నాం. ఏమని రాసుకున్నామంటే ఈ 13 విషయాలు ఒక్క విషయం కూడా తప్పు లేకుండా చెప్పాలి. ఒకటి తప్పున ఓడిపోయినట్టే. అన్నీ కరెక్ట్గా చెప్తే మేము 5 కోట్ల చిల్లర ఇప్పించాలి. మేము ఇంక జన విజ్ఞాన వేదిక ఈ మాట్లాడకూడదు, జ్యోతిష్యం కరెక్ట్ అని చెప్తా ఉండాలి దేశమంతా తిరిగి. వాళ్ళు ఓడిపోతే జ్యోతిష్యం చెప్పకూడదు, మా జన విజ్ఞాన వేదికలు చేరి మా కార్యక్రమాలు చేయాలి. ఇది మా పందెం. నా దగ్గర ఇప్పటికీ బాండ్ పేపర్ ఉంది మా ఇంట్లో. కరోనాకి ముందు చేసుకున్నాం ఒప్పందం. మేము దాంట్లో మేము సంతకాలు పెట్టినాం, వాళ్ళిద్దరూ పెట్టలా. ఎందుకు పెట్టలేదనంటే దానికి కారణం చెప్తా. హైదరాబాద్ పోయినారు వీళ్ళిద్దరు ఒకసారి. అక్కడ బంగారే శర్మ అని ఒక ఆయన కనపడ్డాడు వీళ్ళకి. బంగారే శర్మ అంటే శంకరాచార్య శిష్యుడు. ఆయన అద్వైత ప్రచారం చేస్తాడు. ఆయన మంచివాడు మనిషి, తెలుసు నాకు. ఆయన దగ్గరికి పెద్ద మనుషులు ఇద్దరు వెళ్ళి, శర్మ మాకిద్దరు బకరానా కొడుకులు దొరికారన్నాడు. ఎవరు బకరానా కొడుకులు అన్నాడు. ఒక ఆయన పుట్టా సురేంద్రబాబు, ఒక ఆయన బ్రహ్మారెడ్డి అన్నాడు. పుట్టా సురేంద్రబాబు అంటే సత్యాన్వేషణ మండలం నిమ్మాబేసి ఆయన, ఒక ఆయన ఉంటాడు దోరకోటలో. ఇట్లాంటి వాదోపవాదాలు వస్తే సిక్కించుకుంటాడు, గొంతు పట్టుకుంటాడు అంతే. రెండోడు బ్రహ్మారెడ్డి, ఒకటి సత్యాన్వేషణ మండలం, ఒకటి జన్మవిజ్ఞాన వేదిక. ఆయన అట్టే నోరు తెరిచి చూస్తున్నాడు వీళ్ళు పక్క. వాళ్ళ బకరాలు అన్నాడు. అవు అన్నారు వీళ్ళు. మునుగుతారా కొడుకలారు మీరు, వాళ్ళ చేతుల్లో పడితే బతకరు మీరు, అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం కదన్నా అని. వస్తారు సంతకాలు పెట్టకండి అన్నాడు. ఇంకా చిక్కలా మాకు 4 ఏళ్ళు అయింది. నేను వీడియో పెట్టేది ఇట్లా అగ్రిమెంట్ రాసుకుని, అగ్రిమెంట్ కూడా పెట్టా. ఈ ఇద్దరు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ జ్యోతిష్కుడే రాని మా దగ్గరికి, ఈ కండిషన్స్ ప్రకారం ప్రూవ్ చేయండి, 25 లక్షలు ఇప్పిస్తామన్నా. ఇప్పటికీ ఉంది ఆ పందెం, ఎవడో చెప్పలేడు. సత్యం చేతిలో ఉన్నవాడే భవిష్యత్తు చెప్పగలడు. శ్రీహరికోటలో ఉన్న సైంటిస్టులు చంద్రయాన్ నౌక చంద్రుడి మీద ఎక్కడ దిగుతుందో, ఎప్పుడు దిగుతుందో ఎగ్జాక్ట్గా చెప్పగలిగారు. అక్కడే దిగింది. ఎక్కడ చెప్పగలిగారు? 300 సత్యాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఒక్క సత్యం కూడా తేడా లేకుండా వాడుకున్నారు, చెప్పగలిగారు. ఈరోజు మొత్తం మన సౌకర్యాలు అన్నీ నడిచేది సత్యాల మీద ఆధారంగానే. ఒక రైలు బండి నడవాలంటే 100 సత్యాలు నీకు తెలియాల. కరెక్ట్గా తెలిస్తే రైలు బండి నడుస్తుంది, డెస్టినేషన్ పోతుంది. ఒక్కటి తేడా వస్తే పోదు, పడిపోద్ది మధ్యలో. ఒక్క సత్యం తేడా వచ్చినందుకు ర్యాకెట్లో ప్రయాణం చేసే కల్పనా చావ్లా మసి అయిపోయింది. ఒక్కటి తేడా వస్తే. సత్యం చేతిలో ఉన్నవాడే భవిష్యత్తు చెప్పగలడంటే అర్థం. అది అంత పవర్ఫుల్ సబ్జెక్ట్. అది ప్రపంచాన్ని నడిపిస్తా సబ్జెక్టు. ఏ ప్రాబ్లంకైనా జవాబు ఈ సబ్జెక్ట్ చెప్పగలదని అంత ధైర్యంగా ఎడ చెప్పగలిగినంటే నాకు తెలుసుగాడి చెప్పినవి. సత్యం సార్వత్రికం, సత్యం త్రికాల బాధితం, కాలాన్ని బట్టి మారదో. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి మనం వాడుకోగలుగుతున్నాం. ఈరోజు మానవ జీవిత అన్ని సౌఖ్యాలు, అన్ని సుఖాలు, లగ్జరీస్, ఎవ్రీథింగ్ నేను ఇందాక చెప్పా మీకు. బతకాలి, బాగా బతకాలి, ఎదగాలి, గుర్తింపు రావాలి, అన్నీ కూడా సత్యాల ఆధారంగా నడుస్తాయి. నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, సామాజిక జీవితం, నీ వృత్తి జీవితం, ఉద్యమ జీవితం. ఉద్యమాల్లో కొంతమంది పనిచేస్తుంటాయి. అన్నిటిలో కూడా సత్యాల ఆధారంగా నడుస్తాయి, వేరే మార్గమే లేదు. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అది. అందుకని మీకు తెలియాలి. ఓకే, సత్యం అంటే అర్థం అది. అది చేతిలో ఉంటే నువ్వు చేయొచ్చు. అందుకని నేనేమన్నా సత్యం అనగా ఏమి డెఫినేషన్ చెప్పాను.
వాస్తవాల నుంచి ఇంద్రియాల ద్వారా సమాచారం ఉన్నదన్నట్టు మెదడులో పడితే దాని పేరు సత్యం అని చెప్పే డెఫినేషన్. సత్యం సత్యం అనగా ఏమి అంటే అది అర్థం. సత్యం ఏమి అన్నాను అనుకో, ర్యాకెట్ వదిలేటప్పుడు సత్యం ఏమి అన్నా 200-300 సత్యాలు ఉన్నాయి ఆడ. అవన్నీ తెలిస్తే నువ్వు కరెక్ట్గా చెప్పగలవు. అన్నీ తెలియాలి నీకు. నిప్పు కాల్చే గుణం అన్నది ఒక్క సత్యం తెలిస్తే చాలు. నేను ఒక్క సత్యం మీద రక్త సాముద్రికుడు నిలేసా. నిప్పు కాల్చే గుణం ఉన్నది, ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా కాలుతుంది. ఒక్క సత్యం ఆధారంగా నేను పేపర్ మీద రాసా. ఉదయం 10:10 సుబ్బారావు గారు చేయి గాలిందని చూపించాను. ఒక్క సత్యం చేతులు ఉంటే ఏమైనా చెప్పగలం మనం. పిన్ను తీసుకొని కూర్చుంటే రక్తం వస్తుంది అని ఒక్క సత్యమే నేను ప్రూవ్ చేయగలను క్షణాల మీద. ఇప్పుడు ప్రూవ్ చేయగలను మీకు కావాలంటే. ఒక పిన్ను తీసుకొని గుచ్చి చూస్తా, రక్తం వస్తుంది చూస్తా. ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు గుచ్చుతా. నేను గుచ్చుకోను, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. యూ నేమ్ ఎనీథింగ్, యూ కెన్ ప్రూవ్ ఇట్ హియర్. సత్యం ఆధారం ఉండి ఏ ప్రాబ్లం అయినా చెప్పును, యూ కెన్ ప్రూవ్ ఇట్. మీరు రైజ్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఆన్సర్స్ ఇట్టే దొరుకుతాయి. ఇందాక కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పా. సోషల్ ప్రాబ్లం అది. పెళ్ళి, భార్యాభర్త, అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం కదా తేల్చినాం కదా. అది ఇంటికి దూరం 100 కాంతి సంవత్సరాలు. వాళ్ళిద్దరు పిల్లల మొగుళ్ళు ఎట్టయినారు. నువ్వెందుకు పోయి చూడటం వాటిని? అవసరం ఏముంది? అదే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, బాగా బతకండి చెప్తే అయిపోయింది కదా. ఊరికే కొట్లాడుకోవాలని చెప్తే అయిపోయింది కదా. చిన్నవాడికి సర్దుకోని చెప్తే అయిపోయింది కదా. అది చూపించి చెప్పాలనా? దాంతో ఏమొస్తుంది నీకు? సబ్జెక్ట్ ఏమి రాదు. ఎప్పుడో తిన్న ఫుడ్ నాకు ఈ రోజు బయట తీస్తామంటున్నారు. ఎప్పుడో తిన్నా? ఎప్పుడో ఒక వారం రోజుల క్రితం తిన్న ఫుడ్ నేను ఏం కూర తిన్నానో అది బయట తీస్తామంటున్నారు. చాలే, మనకేం బాధ. తీస్తున్నారు ఆల్రెడీ. తీయని, నీకు వచ్చిన ఇబ్బంది ఏం దాంతో? వాడు ఆ విద్య నేర్చుకున్నాడేమో బయటికి తీయడానికి. అది అరిగేది అయితే ఎప్పుడో పోయి ఉంటుంది. అది అరిగేది కాదనుకో, ఆడే పొట్టలో పడి ఉంటే తీస్తాడేమో. ఆ సబ్జెక్ట్ని విడిగా చూడాలా. మీ క్వశ్చన్ని ఈ ఫ్రేమ్లో పెట్టి చూడాలా. ఎప్పుడో తిన్న ఫుడ్ అంటే ఇది. ఏ ఫుడ్ అయినా మనం అడుగుతున్నాం క్వశ్చన్. ఏ ఫుడ్ అయినా నేను ఫుడ్ ఇస్తా, ఇవాళ తిను, 6 రోజుల తర్వాత చూస్తా, తీయి. ప్రయోగం. నేను ఇప్పుడు నీకు పెడతా, రైస్ పెడతా, తిను నా ఎదురుగా. నేను మొత్తం వీడియో తీస్తా. 6 రోజుల తర్వాత నేను వస్తా. ఈ ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ బయటికి తీయాలి. ఎవరు తీయగలరు చూపిస్తా నాకు. నేను ఆ పదానికి రెడీ అవుతా. 25 లక్షలు ఇప్పిస్తా. 25 లక్షలు ఇప్పిస్తా. ఇంకా లేదు, మనకి చర్చ లేదు. నువ్వు మనిషిని బట్టరా, మనమే ప్రయోగం చేస్తా. మనం ఎందుకు మాట్లాడుకోవడం? తీసేటోడు వేరే ఉన్నాడు కదా, ఆయన తెలుసు కదా. 25 లక్షలు అని చెప్పాడికి ₹2 కాదు. ఇంకా మనకి చర్చ లేదు దాని మీద. వాడిని పట్టుకొస్తే నేను ఇస్తా ఫుడ్ నా చేతులతో, నా ఎదురుగా తినాలి, నేను వీడియో తీస్తా. 6 రోజుల తర్వాత అదే ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ బయటకు తీయాలి, తేడా లేకుండా. ఒక మెతుకు దగ్గర ఒప్పుకోను, మెతుకులు లెక్క పెట్టిస్తా. ఎవరిని ముంచడానికి చెప్తారండి ఇవన్నీ? నాకు అర్థమవుతుంది. నా 25 లక్షల రూపాయలు కూడా పోదు నాకు. అందుకే అది ధైర్యంగా చెప్తున్నా, 25 లక్షలు ఇస్తారా అని. నేను అట్లాంటి ఎన్ని ఉన్నాయి, 20 రాసిన డేటీ కోవర్. ఒక నోట్ ఇస్తా, 500 రూపాయల నోట్ నా జేబులో ఉంది, దాని నంబర్ రాసుకుంటా. నా దగ్గర ఉంది, నా ఇష్టం వచ్చిన నోటు తీస్తా. ఈ నోట్ నంబర్ కరెక్ట్గా రాయను. ఒకసారి రాసామనుకో, 10 సార్లు వరుసగా రాయి, 10 నోట్లు తీస్తా, 25 లక్షలు ఇప్పిస్తా. నిప్పుల మీద 2 కాళ్ళ కాళ్ళు కాళ్ళకుండా అర్ధ నిమిషం నిలబడు, బొబ్బలు లేకుండా 25 లక్షలు ఇప్పిస్తా. ఇట్లా నడిచిపోవడం కాదు, నేను నడిచిన 20 సార్లు ఏం కాదు. ఇక్కడ నిలబడు నిప్పుల మీద, అర్ధ నిమిషం, కాళ్ళు కాలకూడదు, బొబ్బలు రాకూడదు. చిన్న పనే కదా, 25 లక్షలు వస్తాయి కదా. ఎవరిని ముంచడానికి చెప్తారా ఇవన్నీ మీరు? అందుకే ఆ విద్య మీకు తెలియాలని నేను అంటున్నా. 20 ఉన్నాయి అట్లాంటి వీడియో పెట్టిన చూడండి, నా ఛానల్ ఉంటుంది. 20 అంశాలు, 20 అంశాలు ఏదైనా చేయండి. 25 లక్షలు ముందు మా 5 లక్షలు ఇచ్చేస్తాం, మా దగ్గర ఉంది అకౌంట్లో. ఆయన దగ్గరికి పోయినాక ఆయన మళ్ళీ సైజ్ చూపిస్తామంటాడు. మళ్ళీ సైజ్ చూపిస్తండి, తీసుకపో 5 కోట్లు. ఇప్పుడు కాదనండి, 5,25 లక్షలే. 25 లక్షలు కాదు అది. మీరు అంత డబ్బులు వస్తాయి.
అందుకని ఎవడే చెప్పినా వెంటనే కరెక్ట్ అనొద్దు, తప్పు అనొద్దు అని సూత్రం మీకు చెప్పే గుర్తుపెట్టుకోండి. అది పరీక్ష చేయాలా, ప్రయోగం చేయాలా. ప్రయోగం అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యక్షం దగ్గర మనకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది, ఉన్నది ఒకటి ఇంకో రకంగా తెలుస్తుంది. ఇప్పుడేం చేయాలా? ఇది మనం తలబట్టుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా భాష ద్వారా వస్తే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళమన్నా, ఊహ ద్వారా వస్తే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళమన్నా. ప్రత్యక్షం దగ్గరికి వచ్చి కూర్చున్నా. ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది ఒకసారి, ఉన్నది ఒకటి ఇంకో రకం తెలుస్తుంది ఇంకోసారి. దీన్ని ఎట్లా పరిష్కరించాలా? దీనికి ఆన్సర్ కనుక్కుంది మానవ జాతి. ఇప్పుడు కాదు, 3 లక్షల ఏళ్ళు ఎందుకు కనుక్కుంది. మానవ జాతి పుట్టినప్పుడే కనుక్కుంది దీనికి ఆన్సర్. ఎంత గొప్ప విషయం అది. 3 లక్షల ఏళ్ళ నాడు ఆఫ్రికాలోని మొరాకోలో మానవ జాతి స్టార్ట్ అయ్యి హోమోసెపియన్స్ మనం స్టార్ట్ అయ్యి మన అమ్మమ్మ అక్కడ ఉంది మొరాకోలో, మొట్టమొదటమ్మ. 48,000 తరాలు గడిచినాయి ఇప్పటిదాకా. 48,000 తరాలు. తరం అంటే 25 ఏళ్ళు. ఆఫ్రికా అంతా మనం పోయి 2,000 మంది ఎర్ర సముద్రం మీదకి అరేబియా దేశంలోకి వచ్చి సముద్రం ఒడ్డులోకి బ్యాచ్ నడుచుకుంటూ ఇండియాకి వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలు పెట్టింది. ఇంకో బ్యాచ్ సైబీరియా పోయింది. మరొక బ్యాచ్ పాకిస్తాన్ దగ్గర హరప్పా దగ్గరికి వచ్చింది. ఇంకో బ్యాచ్ సరిబీరియలు పైనుంచి తిరిగి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చింది. 4 వలసలు వచ్చినాయి మన దేశం. ఎవరెవరితో కలిసినారో మనకు తెలియదు. మధ్యలో ఇంకో వలస ఇరాన్ మీదుగా రథాలెక్కి గుర్రాలెక్కి కత్తులు పట్టుకుని ఒక బ్యాచ్ వచ్చింది. వాళ్ళ పేరు ఆర్యులు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నదంతా ఆర్యుల జీన్స్. మొట్టమొదటి సముద్రం ఒడ్డున నడుచుకుంటూ మన దేశం వచ్చిన ఇప్పుడు లేరు. హరప్పా నాగరికత క్షీణ దశలో ఉన్నప్పుడు దక్షిణానికి బారిపోయిన వాళ్ళు, అంతకుముందే ఇప్పుడు లేని వాళ్ళు అన్నాం, అంతకుముందే దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు కలిసి ద్రవిడులు తయారైనారు. రెండో గ్రూప్ అది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కేరళలో, తమిళనాడులో, ఆంధ్రలో దక్షిణ భాగంలో, కర్ణాటక దక్షిణ భాగంలో ఇప్పుడు ఉన్నారు. ఎవరిల్లో? మొట్టమొదటి వచ్చిన బ్యాచ్ ప్లస్ హరప్పా వాళ్ళు కలిసిన బ్యాచ్ ఇది. ఈ ద్రవిడులు ఉత్తర భారతదేశం వచ్చిన ఆర్యులు కలిసి మధ్యలో ఉన్న రాష్ట్రాల్లో తయారైన మనందరం, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ బ్యాచ్ తయారైంది. ఇది ఎంతమంది ఉన్నారు అనుకున్నాం? ఇక్కడ 3 బ్యాచ్లు ఉన్నాయి. ఆ ఈశాన్యం వచ్చింది ఇంకో బ్యాచ్, ఆ చైనా మీదుగా. వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళ ఆకారం వేరు కూడా గమనించారు మీరు? చైనా వాళ్ళలాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ జీన్స్ అవి. ఉత్తర భారతదేశంలో ఉన్న ఆర్యుల జీన్స్ ఉండేటోళ్ళు వాళ్ళు ఐరోపా మనుషుల్లా ఉంటారు. వాళ్ళు పూర్తిగా దక్షిణం వచ్చి పాత మొదటి బ్యాచ్ హరప్పా వాళ్ళు కలిసినటువంటి నల్లగా ఉంటారు. ఈ మధ్యలో ఆర్యులతో ఈ ద్రవిడులతో కలిసిన వాళ్ళు బ్రౌన్ కలర్ ఉంటారు. ఇప్పుడు ఈ హాల్లో 3 జాతులు ఉన్నారు. చూపిస్తామంటవా? 3 జాతులు. ఈ అమ్మాయి ఆర్యన్ జాతి, నేను బ్రౌను, నేను మిక్స్డ్ అని, ద్రవిడులకి ఆర్యులకి పుట్టినాన్ని. పూర్తిగా బ్లాక్ మా సార్ ఉన్నాడు, ఆయన ద్రవిడుడు. తప్పేంది అందులో? 3 జాతులు ఇక్కడే హాల్లో చూపించాను నేను. మొత్తం సంకరంగాలమే. ఎవడు సాలుగా పుట్టిన లేడీడ. ఎవరెవరికి పుట్టినమో మనం ఇప్పుడు మనుషులం, హ్యాపీగా ఉండు అంతే. మానవ జాతి మొత్తం ఒకటే, గుర్తుపెట్టుకోండి. కులాలు లేవు, తొక్క మతాలు లేవు, ఏం లేవు. అన్ని అబద్ధాలు, అన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. నేను చెప్పే ఇందాక సమస్యలు ఎట్టు వస్తాయని మనం క్రియేట్ చేసుకునే ఉంటాయి. అందులో మతం ఒకటి, కులం ఒకటి. ఇప్పుడు నేను దాన్ని అనుకున్న సైన్స్ చెప్పా. మొత్తం కలిసిపోయిన సంక్రమణం అని ఆన్సర్ దొరికిందా లేదు మీకు? అక్కడ మతానికి మీనింగ్ లేదు, కులానికి మీనింగ్ లేదు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు పరువు హత్యలు అంటుంటారు. మీరు ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, ఏం కులం వాడిది? తొక్కలో కులం, వాడు మనిషి అని చెప్పాలి మీరు. ఎట్టు ప్రేమిస్తూ వేరే కులం అండి, మనిషి నచ్చాడు పెళ్లి చేసుకుంటా అని అనడానికి మీకు కావాల్సిన సైన్స్ చెప్పినా చూడేడా. మీకు దమ్ముందో లేదు మీరు తెలుసుకోండి.
ఎంతలా క్వశ్చన్ పెట్టినాడబ్బా ఈ పిండాకుడు ఎడకొచ్చి మీటింగ్ పెట్టి అని అనుకుంటున్నారు మీరు ప్రశ్నలకి జవాబు అడిగినారు, నేను జవాబు చెప్పిన. మనుషులంతా ఒకటే, కులాలన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం, మతాలు మనం క్రియేట్ చేసుకున్నాం, దాని పేరుతో దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు కొంతమంది. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో నీకు నచ్చితే చేసుకో, అమ్మ లేదు, నాయన లేదు, బంధువులు లేదు, ఎత్తి అవతల వారే. ఇంటే ఇన్నరు మర్యాదగా, మర్యాద కాపాడుకుంటారు, లేకపోతే మర్యాద పోతుంది. ఇంకా మీరు రెడీ కాలే, 25 ఏళ్ళకి రెడీ అవుతారు మీరు. అప్పటికి పరుగు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. మీ పిల్లలకు చేయకండి దరిద్ర పెళ్ళిళ్ళు. నచ్చితే పెళ్ళి లేతలేదు. దాని అనుకున్న సైన్స్ ఇది. 48,000 తరాలు గడిచిన ఎన్ని సంకరాలు దొరికినాయో. అందుకే దానవీర సూర్యకర్ణుడు ఎన్టీ రామారావు చెప్తారు,